పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఒక అతను ఒక భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత ఆమెకి 2 అమ్మాయిలు పుట్టారు. అదే సందర్భంలో ఆ తర్వాత అతను చనిపోయాడు భర్త. ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాతన వీళ్ళిద్దరికీ ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది. కానీ మొదటి భర్తతో, తన భార్యకి మొదటి భర్తతో పుట్టిన బిడ్డలు కూడా తన కుమార్తెలే కదా అయ్యేది. తన భార్య బిడ్డలు తన కుమార్తెలు కాకుండా ఎక్కడికి పోతారు? కానీ ఏడో తరగతి చదువుతున్న ఆ బిడ్డని నిత్యం దారుణంగా వేధించేవాడు. ఆ తల్లికి కూడా తెలియకుండా అమ్మాయిని లైంగికంగా వినియోగించుకున్నటువంటి ఆ తండ్రికి ఇప్పుడు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. 25 సంవత్సరాల జైలు శిక్ష. అట్లాగే మరో పెనాల్టీ వేసి ఆ పెనాల్టీని చెల్లించుకున్నారు. ఆ అమ్మాయి తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళి విషయం చెప్తే కానీ తెలియలేదు. అంటే సమాజంలో ఎలాంటి దుర్మార్గులు, ఎలాంటి రాక్షసులు మన మధ్యన ఉంటుంటారు, తల్లులు ఎంత జాగ్రత్తగా బిడ్డలను చూసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇవ్వదంతా.